వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ ఒక కొత్త ఇంట్రెస్టింగ్ ఫంకీ ఐటమ్ చేసుకుందామండి. చాలామందికి ఇది ఇష్టంగా ఉంటుంది. నాకైతే హార్ట్ ఫేవరెట్. నాకు పన్నీర్ ఫ్యాన్ని నేను చాలాసార్లు ఈ మాట చెప్పుకున్నాను. అయితే పన్నీర్ టిక్కా చేసుకుందాం. మనం బజార్లో అంటే కొంచెం హోటల్స్కి వెళ్ళినప్పుడు, అవుటింగ్కి వెళ్ళినప్పుడు, రోడ్ సైడ్ దాబాల్లో కూడా ఏదైనా వేరే ఊరు వెళ్ళేటప్పుడు టిక్కా తీసుకుంటాం. పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మనకు కూడా ఆసక్తికరంగానే ఉంటుంది. ఇంట్లో చేసుకోవటం ఎట్లా? పన్నీర్ మనం ఇంట్లోనే చేసుకున్న పన్నీర్ తోటి చేసుకోవచ్చు, లేదా ఏదైనా పన్నీర్ ప్యాకెట్ కొనుక్కొని తెచ్చుకుంటే ఒక 200 గ్రామ్స్ పన్నీర్తో ఈవినింగ్ స్నాక్ లాగా చేయొచ్చు. ఇది హెల్తీయే, ఇందులో నాన్ హెల్తీ థింగ్స్ ఏమి ఉండవు. మనం పచ్చి కూరలు కొన్ని వాడుకుంటాం ఇందులో, టమాటాలు, ఉల్లిపాయలు, తర్వాత క్యాప్సికము. దీంట్లోకి మనం పైనాపిల్ కూడా పీసెస్ చేసి అది కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ మనకి దొరికితే కనుక పైనాపిల్ ఫ్రూట్ దాన్ని ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కల్ని కూడా మనం పన్నీర్ టిక్కాలో వాడచ్చు. అయితే పన్నీర్ని ముక్కలు చేసి పెట్టుకుందాం. ఉల్లిపాయలు, క్యాప్సికము, టమాటాలు ముక్కలు చేద్దాం. దీనికి ఏంటంటే పన్నీర్ ఈ పదార్థాలన్నింటినీ మ్యారినేట్ చేయాలి, పెరుగులో నానబెట్టాలి. ఆ నానిన పదార్థం వేగితే ఎక్కువ రుచిగా ఉంటుంది. మ్యారినేట్ చేయడానికి ఏం కావాలి? కొంచెం అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఈ 3. తర్వాత ఏమో కొంచెం గరం మసాలా పొడి, తర్వాత పుదీనా. ఈ పుదీనా కూడా మన టేస్ట్ని బట్టి మార్చుకోవచ్చు. కొంతమందికి పుదీనా నచ్చుతుంది, లేదా కొత్తిమీర నచ్చేవాళ్ళు ఉంటారు. అది కాకపోతే కసూరి మేథి నచ్చేవాళ్ళు ఉంటారు. పుదీనా, కొత్తిమీర కాకుండా కసూరి మేథి మెయిన్ ఇంగ్రీడియంట్గా కూడా వేసుకోవచ్చు. 3 కలిపి వేసుకున్నా సరే ఏం లేదు. ఎక్కువ గ్రీన్ వెజిటబుల్స్ వేస్తే కలర్ఫుల్గా ఉంటుంది, మంచి సువాసనలు వస్తూ ఉంటుంది. నేను మెయిన్ పుదీనానే వాడుతున్నాను. సో పదార్థాలు చూద్దాం ఒకసారి. ముందు ఒక మిక్సీ జార్లో సరిపడేనంటే మనం ఒక 200 గ్రాముల పన్నీర్ చేస్తామనుకోండి, మరీ ఎక్కువ మసాలాదారుగా చేయకుండా ఈ మాత్రం వెల్లుల్లి, తర్వాత ఏమో కొంచెం అల్లం ముక్కలు. మరీ చిన్నపిల్లలు ఎక్కువ కారం తినలేరు అనుకుంటే కారం తగ్గించండి, లేకపోతే ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసేసేయచ్చు. తర్వాత పుదీనా కూడా వేసి ఇది గ్రైండ్ చేసేసుకోవాలి. పుదీనా, అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి గ్రైండ్ చేసేసాము. దీన్ని బౌల్లో వేసేసి దీంట్లో మంచి చిక్కటి పెరుగు కలిపేసేయాలి. సరిపడా తీసుకుంటే సరిపోతుంది. మనము ఈ పదార్థానికంటే 200 గ్రామ్స్ పన్నీరు, ఒక పెద్ద క్యాప్సికము, ఒక పెద్ద టమాటో, తర్వాత 2 చిన్న ఉల్లిపాయలు, వీటికి ఇంత సరిపోతుంది. ఒక కప్పు పెరుగు సరిపోతుంది. దీన్ని ఒకసారి ఈవెన్గా కలిపేసి ఇందులో ఒక స్పూను ఉప్పు, తర్వాత ఒక చిటికెడు పసుపు. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కొంచెమే కారం వేస్తున్నాను, జస్ట్ ఇది కలర్ కోసమే. దీంతో పాటుగా గరం మసాలా పౌడర్ ఇంట్లో చేసుకున్నదే ఉంటుంది, అది వేసుకోవచ్చు. ఒకవేళ ఇది లేకపోతే ధనియాల పొడి, జీలకర్ర పొడి 2 వేసినా సరిపోతుంది. గరం మసాలా వేస్తే ఏంటంటే కొంచెం మనకి ఈ ఏలకాయలు, దాల్చిన చెక్క వాటి వాసనలు వచ్చి బాగుంటాయి అన్నమాట. ఇలా రెడీ చేసుకున్న ఈ మ్యారినేట్లో మనం అట్ట పెట్టుకున్నాం కదా, కట్ చేసి ఉల్లిపాయలు ఇలా చేయాలన్నమాట. అంటే స్క్వేర్ 4 పచ్చాలు చేసి దాన్ని విడదీసుకోవాలి. 2 పొరలు ఒక ముక్కగా ఉంచితే బాగుంటుంది. ఈ ముక్కలన్నీ, తర్వాత పన్నీర్ ముక్కలు, ఇందులో ఏదైనా ఒకటి నచ్చకపోతే అది మనం స్కిప్ చేసేయచ్చు. టమాటాలో, క్యాప్సికము, మన పిల్లలు ఏది తినరు అనుకుంటే దాన్ని స్కిప్ చేసేయచ్చు. ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో బేబీ కార్న్ కూడా సన్నగా పొడుగ్గా చీలికలు చేసి కొంచెం లావుపాటి తీసుకోవాలి. వాటిని 4 పక్షాలు లేదా 2 పక్షాలు చేసి అవి కూడా ఇందులో నానబెట్టేసుకోవచ్చు. తర్వాత ఫైనల్ టచ్ టమాటా లేకపోతే మనం ఇంకొక పని చేయొచ్చు. ఈ క్యాప్సికంలో రెడ్ క్యాప్సికము, ఎల్లో క్యాప్సికమ్ అవి దొరుకుతాయి కదా, మనం అవి కూడా తేవచ్చు. మన తాలూకు అవైలబిలిటీని బట్టి ఎన్ని ఉంటే రకాలు అన్ని వేసేసుకోవచ్చు. ఈ మ్యారినేట్ని 1 గంట సేపు ఇలాగే వదిలేయండి. ఇది పెరుగులో ఎంత నానితే అంత టేస్టీగా కుదురుతుంది. ఒక గంట నానబెట్టిన తర్వాత టిక్కాలు ఎలా ఫ్రై చేయాలో చూద్దాం. పన్నీర్ టిక్కాకి పన్నీరు, క్యాప్సికము, ఉల్లిపాయలు, టమాటాలు నానబెట్టామండి. వీటిని ఎలా వేయించాలి లేదా ఎలా కాల్చాలి? 2 వేస్లో కాల్చచ్చండి. మనం ఇలా మామూలుగా చూడండి, టూత్ పిక్స్ లేదా ఇలాంటివి మనకి దొరుకుతాయి, పొడుగాటి పుల్లలు,
ఆ పుల్లలకి స్కీవర్స్ లాంటివి ఏవో పేరు ఉంటుంది, పేరు మర్చిపోతుంటాను నేను వాటికి. మంది కాదు కదా, అందుకే నీకు గుర్తుంటలేదు. వాటికేసి గుచ్చేసి ప్యాన్ మీద కాల్చుకోవటం, లేదా వీటిని మొత్తాన్ని ఫ్రై చేసేసి పళ్ళెంలో వేసి తలా ఒక పుల్ల ఇచ్చి తినేయండి అని చెప్పటం. 2 మెథడ్స్ చేద్దాం. చూడండి భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, పిల్లలకి చూపించడానికి బాగుంటుంది, అంటే వాళ్ళకి సర్వ్ చేసేటప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్యాన్ ఒకటి వేడి చేసుకుందాము. మొదట ఇది వేడిగా అవ్వాలి. తర్వాత ఇంకో ప్యాన్. ఈ పనులు కొంచెం నాన్ స్టిక్ ప్యాన్లు ఉంటేనే బాగా కుదురుతాయండి, లేకపోతే కొంచెం సుమారుగా ఉంటుంది. ఏం చేద్దామంటే ఒక పుల్లకి ఒక క్యాప్సికము, ఒక టమాటా అండ్ ఒక పనీరు, ఒక ఉల్లిపాయ ముక్క గుచ్చేద్దాం. చూడండి ఇలాగా. దీన్ని సింపుల్గా దాని మీద పెట్టేయటం. అది వేడెక్కుతూ ఉంటుంది, మెల్లిగా కాలుతూ ఉంటుంది. ఇదే లైన్లో ఇంకా కొన్ని చేసి పెడదాం. కొన్నిటిని ప్యాన్ మీద పెట్టాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ప్యాన్ కూడా వేడెక్కింది కదా, ఈ మొత్తం మసాలాతో సహా ఇందులో వేసేద్దాం. దీన్నేమో ఇక్కడ వేయిస్తాం. ఇవి కూడా చక్కగా వేగిపోతాయి. ఇందులో పెరుగు ఆల్రెడీ ఉన్నది కదా, సో అది సరిపోతుంది. మనం ఎక్కువగా ఆయిల్ వేయాల్సిన అవసరమే ఉండదు. ఇది ఇంచుమించుగా లో క్యాలరీడ్గానే తయారవుతుంది. ఇది వేగుతూ ఉంటుంది. మొత్తం అన్నీ కూడా డ్రై అయ్యేదాకా దీన్ని వదిలేసేయాలి. ఇందులో ఒకవేళ నాన్ స్టిక్ ప్యాన్ ఉంటే బాగా కంఫర్టబుల్గా అవుతుందండి. నేను స్టీల్ దాంట్లోనే వేస్తున్నాను. ఓకే, ఇవి మనం కొంచెం అటు ఇటు తిప్పుకోవాలి. ఈ పనులు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి. నిప్పుల మీద కాల్చే అవకాశం ఉన్నవాళ్ళు, అంటే ఈ బార్బిక్యూలు అవి చేస్తారు కదా, వెజిటేరియన్స్ కూడా బార్బిక్యూలు చేసుకోవచ్చు. నాకు ఆ పనులు చాలా ఇష్టం, అవి కూడా చేస్తాను అప్పుడప్పుడు, బాగుంటుంది. పిల్లలకి మంచి సరదాగా ఉంటుంది. ఇవి కాస్త అటు ఇటు తిప్పుతూ అన్ని పక్కల ఇవి డ్రై అయ్యేదాకా కాల్చుకోవాలి. దీంట్లో ఇంకా చాలా వేయచ్చండి. మనం క్యారెట్ సన్న ముక్కలు తరిగేవి వేసుకోవచ్చు. తర్వాత ఒకవేళ మనకి బీట్రూట్ కలర్ మారకుండా ఉన్న కలర్ మారినా పర్వాలేదు అనిపిస్తే అది వేసుకోవచ్చు. పైనాపిల్ చాలా ఇష్టం నాకు, అది వేసుకోవచ్చు. అండ్ వన్ ఫైనల్ టచ్ మష్రూమ్స్ కూడా వేసుకోవచ్చు. నేను బేసిక్గా మష్రూమ్స్ లైక్ చేయను, దాని వాసన నాకు నచ్చదు, అందుకని వేయట్లేదు. కానీ మష్రూమ్ కూడా ఇలాగే వీటితో పాటు మ్యారినేట్ చేసేసి అవి కూడా వాటిని ఎట్లా అంటే మనం చక్కగా కరెక్ట్గా కట్ చేయాలి షేప్. నాకు దాని రుచి నచ్చదు కానీ మొహం నచ్చుతుంది, దాని ఫేస్ బాగుంటుంది. అలా కనుక చేసి పెట్టుకుంటే సరిపోతుంది. వేసేసుకోవాలి ఇందులోనే. ఇందులో ఉన్న మసాలా అంతా ఇది డ్రై అవ్వడానికి టైం పడుతుంది. పెరుగు కదా వేసాం, ఈ లోపల ఇవి వేగిపోతాయి. దీని మీద ఉన్నవి దాదాపుగా కాలిపోయినాయండి. ఇవి ఏంటంటే పూర్తిగా ఫ్రై అవ్వదు, చిన్న క్రంచీగా ఉంటాయి, కొద్దిపాటి పచ్చి ఉంటుంది. అండ్ పనీర్ కాలిన ఈ వేగిన వాసన బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కువ తినాలనిపిస్తుంది. ఇలా ఉన్నా తీసేయచ్చు. ఈ స్టవ్ ఆపేసి ఇది తీసేస్తాను. దీని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం ఇప్పుడు. మనం ఎంత చిక్కటి పెరుగు తీసుకుంటే ఇది అంత బాగా కుదురుతుంది. ఎందుకంటే అందులో ఉన్న జిడ్డుతోటి ఇది మొత్తం వేగిపోతుంది. ఇంకా మళ్ళీ మనం నో మోర్ ఆయిల్ ఏం వేయాల్సిన పనే ఉండదు. ఒకవేళ ఇది మనకి ఎక్కువ పలచగా ఉంది పెరుగు, ఇవి బాగా వేగలేదు, ఇంకా క్రంచిగా బాగా వేగాలంటే కొంచెం డ్రాప్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. ఈ మసాలా అంతా మాత్రం వేగిపోవాలి పూర్తిగా. అప్పుడు ఇవి చూడండి కలర్ మారకుండానే ఉంటాయి. క్యాప్సికము రంగు మారిపోదు, బాగుంటుంది చూడ్డానికి కూడా. పనీర్ కొంచెం మెత్తగా కనుక ఉంటే మధ్య మధ్యలో నలిగిపోతుందండి, లేకపోతే మ్యారినేట్ చేసిన పనీర్ అసలు నలగదు. కాస్త మెత్తటి పనీర్ అయితే కొంచెం అంటే ఫ్రిడ్జ్లోంచి తీసిన వెంటనే పెరుగులో వేస్తే బాగుంటుంది. కాస్త వెయిట్ చేయించామనుకోండి బయట, కాస్త ఇట్లా శుద్ధగా అవుతుంది.
కొంచెం దాన్ని వేగనిద్దాం 2 నిమిషాలు. వాసన అదరగొట్టేస్తుంది. ఇందులో మనం కొత్తిమీర వేసుకుంటామా, ఆ తర్వాత ఏమో కసూరి మేతి వేసుకుంటామా, మనదే చాయిస్. మీకు ఏది నచ్చితే అది వేసుకోండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది షాప్లో కొన్నట్టుగా రాలేదు, హోటల్లో లాగా లేదంటే మనం ఇందులో యాడెడ్ కలర్ ఏమీ వేయలేదు. పూర్తిగా మన చేత్తో మనమే చేసుకున్నాం. అండ్ పన్నీర్ కూడా హోమ్ మేడే, సొంతంగా చేసుకున్న పన్నీర్తో ట్రై చేయండి. అదర్వైజ్ కొనుక్కొచ్చినా సరే, బట్ కూరగాయలు మాత్రం ఇలా తయారు చేసి కనుక ఒకసారి టేస్ట్ చూపిస్తే పిల్లలు తర్వాత ఇంట్లోనే తింటారు. ఈ ప్లేట్లు మనం కొనాలంటే ఒక 400-500, కనీసం 350 ఈజీగా ఉంటుంది. ఇది చూడండి, ఒక గంట పని, గంట సేపు నానబెట్టాం, వేయించడానికి ఒక 10 నిమిషాలు టైం ఇస్తే సరిపోతుంది. సరదాగా ట్రై చేయండి ఎప్పుడైనా. అయిపోయింది దాదాపుగా. ఇది నేను కొంచెం ముద్దగా చేసేస్తున్నాను, రిమూవ్ చేసేద్దాం. ఓకే, స్టవ్ ఆపేసాను. అండ్ పనీర్ని, క్యాప్సికమ్ని అలాగా ఇందులో వేసేసుకుందాం. టమాటో ఎంత బాగుందో, అండ్ ఉల్లిపాయలు కూడా చాలా బాగున్నాయి. దీన్ని రొట్టెలతోటి, అన్నంతో సైడ్ డిష్గా పెట్టుకోవచ్చు, లేదా ఈవినింగ్ స్నాక్ లాగా తినడానికి కూడా ఇచ్చేసేయచ్చు. దీనికి ఏం లేదు, స్పూన్లు ఫోర్కులు ఇవ్వక్కర్లేదు, తలా ఒక టూత్ పిక్ వస్తే చాలు. మన 2 రకాలుగా చేసిన పనీర్ టిక్కా రెడీగా ఉందండి. ఇంకా బాగా ఫ్రైగా కావాలంటే ఎక్కువ నూనె వేసి వేయిస్తే కనుక ఫ్రై అవుతుంది. కాకపోతే కొంచెం ఫుడ్ వాల్యూ తగ్గిపోతుందండి. రుచి కావాలంటే మనం ఫ్రై చేసుకోవాల్సింది. ఇలా చేస్తే కొంచెం హెల్తీ రెసిపీ అవుతుంది. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.